వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. విక్రమ్ గారు, మనం ఎన్నికల ముందు అని ఇందాక చెప్పినట్టు పాదయాత్రప్పుడు కానీ అప్పుడు కానీ ఆయన ఎక్కువ టచ్ చేసింది ఈ సెక్షన్స్ కదా. నిజానికి వీళ్ళు ఎక్కువ కష్టపడుతుంటారు కాబట్టి ఎప్పుడు ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు, తప్పేం కాదు అది. అది కనిపెట్టి వీళ్ళనే ఎక్కువ ఆయన ప్రొవోక్ చేశాడు, మీకు అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడు, సంథింగ్. వీళ్ళు నమ్మారు బాబు. 4.5 సంవత్సరాలు అయితే కనీసం దాని గురించి మాట్లాడడం, పల్లెత్తి కనీసం ఒక చర్చలు ఉండవు. మున్సిపల్ కార్మికులది అయితే ఇంకా ఘోరం, మీరు దేవుళ్ళు, అసలు మీరు లేకపోతే ఏంటి పరిస్థితి అని వాళ్ళ దగ్గరికి రానివ్వని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. సో ఈరోజు రోడ్డు ఎక్కింది వీళ్ళే మొత్తం, చిన్న ఎంప్లాయీస్. సో దీన్ని అంటే మనం అయినా 99.95% హామీలు నెరవేర్చేసామని చెప్తున్నారండి. ఇప్పుడు జనం రియలైజ్ అవుతున్నారు అసలు ఎన్ని వర్గాలు ఉన్నాయి, ఎన్ని హామీలు నెరవేర్చాలి అనేది ఇప్పుడు తెలుస్తుంది జనానికి. ఉదాహరణకి అంగన్వాడీ కేంద్రాలు, సరే తెలుగుదేశం మిత్రులు కూడా మాట్లాడారు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి. 4,200 రూపాయలు అంగన్వాడీ ఉంటే తెలుగుదేశం 10,500 చేసింది. 2014 అధికారులకు వచ్చిన తర్వాత 10,500 చేసినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఇది ఎలా సరిపోతుంది మీకు, పక్కన పొరుగునున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కంటే 1,000 రూపాయలు నేను ఎక్కువ ఇస్తానన్నాడు. తెలంగాణలో ఇప్పుడు 13,500 ఉంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 11,500 ఉంది. సబ్జెక్టు కరెక్షన్ 11,500 ఉంది. కనీసం 3-4 ఏళ్ల నుంచి అవే శాలరీస్తో వాళ్ళు చేస్తున్నారు. సరే, వాళ్ళు సొమ్మె నోటీసులు ఇచ్చినప్పుడు కనీసం మీరు అన్నట్టుగా చర్చలకు పిలవాలండి, ప్రతినిధుల్ని చర్చలకు పిలవాలి. ఇది మనకు ఒక డెమోక్రసీలో ఏం జరగాలి, అందరూ ఎందుకు రోడ్లెక్కే పరిస్థితి వచ్చిందంటే సమస్యలని పరిష్కరించకుండా సమస్యలని వాయిదా వేసుకుంటా వస్తున్నారు. సమస్యలను వాయిదా వేస్తే పరిష్కారం కావు కదా. ఏదో ఒక టైంగా ఇవన్నీ కూడా అవి కల్మినేషన్కి వచ్చేసినాయి. ఒక్కసారిగా అందరూ వచ్చి రోడ్ల మీదకి ఎక్కే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఒక్కొక్క సమస్యని వాయిదా వేసుకుంటూ తర్వాత అనుకుంటా వచ్చారు తప్ప వాళ్ళని కనీసం ఆ ప్రతినిధిని పిలిచి, ఆయా వర్గాల ప్రతినిధిని పిలిచి చర్చించి ఏదో మధ్య మార్గంగా ఇంత కాదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత ఉంటుంది, ఇంత ఇవ్వగలము అని చెప్పి కన్విన్స్ చేయగలిగితే వాళ్ళు ఈ రోజు ఈ పరిస్థితి ఉంటుందండి. 15 రోజులు వాళ్ళు చిన్న వర్కర్స్, వాళ్ళు అనేక అయినటువంటి సేవలు అందిస్తున్నారు. వాళ్ళ పట్ల మీకు ఒక కన్సర్న్ లేకపోతే, ఒక కంపాషన్ లేకపోతే, మీరు ఎవరెవరో పెద్ద వాళ్ళ సార్తో గంటల తరబడి కూర్చొని చర్చిస్తారు, ఆ ప్రతినిధిని పిలిచి చర్చించుకోవచ్చు కదా. అసలు అది ఏమీ లేకుండా మానేస్తున్నారు. ఇవాళ మున్సిపల్ వర్కర్స్ ఉన్నారు, ఇందాక కందారపు మురళి గారు చెప్పారు. దాదాపు 8 రకాలైనటువంటి వర్కర్స్ ఉన్నారండి అందులో. ఆ మున్సిపల్ వర్కర్స్ వాళ్ళ అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఇవన్నీ అసలు ఎక్కడ పట్టించుకోవట్లా. ఇంకోటి మోరోవర్, వాళ్ళ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇవాళ ఆడుదాం ఆంధ్ర అని ఒకటి పెట్టారండి. ఆడుదాం ఆంధ్ర అనేది మీరు ఇందాక అన్నారు, మంచిదే అన్నారు, కానీ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు నేను చెప్తున్నా అంటే, టైమింగ్ అనేది యాక్చువల్లీ మనందరికీ తెలుసు, మనందరం కూడా స్పోర్ట్స్ చేసుకుని వచ్చాం. అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపు మొత్తం ఆల్ స్పోర్ట్స్ అయిపోతాయండి. స్పోర్ట్స్ ఎక్కడ కూడా మీకు, ఎందుకంటే జనవరి నుంచి చదువుల్లో పడిపోతారు. మీకు ఆల్రెడీ 10th క్లాస్ షెడ్యూల్ ఇచ్చేశారు, ఇంటర్మీడియట్ షెడ్యూల్ ఇచ్చేశారు. ఎగ్జామ్స్ అన్ని కూడా మార్చి ప్రకటించారు. ఇవాళ 46 రోజులు 46 డేస్ ఇచ్చారు. ఇది అంటే ఫిబ్రవరి 10 వరకు నిర్వహిస్తారండి ఆడుదాం ఆంధ్ర. ఎవరుంటారు? పైగా మీకు అక్కడ ఎక్కడ కూడా స్కూల్స్ లో ఇవి లేవు, స్టేడియంస్ లేవు, గ్రౌండ్స్ లేవు. విచిత్రం ఏంటంటే, ఇంకోటి ఇందాక మురళి గారు అనుకుంటా బైజూస్ గురించి చెప్పారు, ఆ ట్యాబ్స్ కాదు, ఇవాళ 5 లక్షల కిట్లు ఇస్తున్నారు తెలుసా మీకు. ఇది ఏది స్పోర్ట్స్ కిట్స్ 5 లక్షలు. 5 లక్షల కిట్స్ దేనికి అంటే, వాళ్ళ నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటి, అంగన్వాడీ వర్కర్స్ కి శాలరీస్ పెంచడం. అంటే ఆడుదాం ఆంధ్ర అనేది నీడ్ ఆఫ్ ది అవర్ కాదు వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ జనవరి వచ్చేస్తుంది, చదువుల్లో పడిపోతారు పిల్లలందరూ కూడా, ఇక ఆటల మీద ఉండరు, ఏ పేరెంట్స్ కూడా ఒప్పుకోరు. ఇక ఈ 3 నెలలైనా సీరియస్ గా స్టడీస్ మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అని ఇప్పుడు తీసుకోవడం ఏంటి? మీరు నిజంగా చేయదలుచుకుంటే అక్టోబర్లో పెట్టండి. వాళ్ళు మీరు చూడండి, దేశవ్యాప్తంగా మీరు స్పోర్ట్స్ క్యాలెండర్ చూస్తే, స్పోర్ట్స్ క్యాలెండర్లో అన్ని రకాలైనటువంటి స్పోర్ట్స్ అంటే మన దేశంలో జరిగేవి బై డిసెంబర్ కల్లా అయిపోతాయి. కాబట్టి ఎడ్యుకేషన్ అంటే ఏంటి, వీళ్ళకి ప్రయారిటీస్ తెలియదు. ప్రయారిటీస్ ఏంటనేది ఈ ప్రభుత్వానికి తెలియదు, ఎవరితో మాట్లాడరు.
చెప్తే అసలు లేకుండా వీళ్ళ దారి అంటే ప్రజల దారి ప్రజలది, ప్రభుత్వం దారి ప్రభుత్వం అన్నట్టుగా వెళ్ళిపోతున్నది. అందువల్లనే ఈ సమస్యలు ఒక్కసారిగా మీకేంటంటే ఎలక్షన్స్ ముందు వస్తున్నాయి. అది ఎంత విడ్డూరం అండి. తర్వాత ఎలక్షన్స్ తర్వాత కూర్చున్నట్టు ఎవరు ఇచ్చారు మీకు? 5 ఏళ్లే కదా అధికారం ఇచ్చింది మీకు. అదే ఎట్లా ఇది సీరియస్ గా చెప్తే మామూలుగా సర్పంచ్లు లేకపోతే ఊళ్ళలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ యువజన సంఘాలకి ఎమ్మెల్యేలుగా పోటీ చేసేవాళ్ళు లేకపోతే సర్పంచ్లుగా పోటీ చేసేవాళ్ళు వీళ్ళు క్రికెట్ కిట్లు, వాలీబాల్ కిట్లు, క్యారమ్ బోర్డులు కొనిస్తా ఉంటారు గిఫ్ట్ లాగా. అగో ఆట పెట్టే అంటే అట్లా కనపడుతుంది. ఓటర్లని ల్యూర్ చేయడం, అదే ఓటర్లని లోపరుచుకునే విధంగా అట్లా కనపడుతుంది. అట్లా కనపడుతుంది. క్రికెట్ బ్యాట్లన్నీ ఇరిగిపోయి తీసేసరికి ఇరిగిపోయి ఉండే ఫోటో. మిగతా విచిత్రం ఏంటంటే నేను మొత్తం స్టడీ చేసేది మీద అసలు వాళ్ళు ఏంటి విధి విధానాలని. వీళ్ళు టీమ్స్ ని అంటే అందరినీ నమోదు చేసి ఆటలు ఆడిస్తారంట. అసలు ఎవరు వీళ్ళకి ఒక కనీసం కోచింగ్ లేదు, లేరు కోచింగ్ లేదు. కోచింగ్ లేకుండా ఒకేసారి వీళ్ళని దించేయటం, స్పోర్ట్స్ ఆడించేయటం, కిట్లు ఇచ్చేయటం, ఏదో ఎవరో రండి ఆడండి అన్నట్టు ఉంది. సో ఇదంతా కూడా చాలా సీరియస్ వ్యవహారం అండి. అందుకనే ఇవాళ జనం అంతా ఒకటి సార్ మీరు అన్న దాంట్లో వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే స్పోర్ట్స్ ని డెవలప్ చేసే ఉద్దేశం అయితే లేదు అందులో. ఎక్కడ లేదు, సమస్య లేదు అందులో. కేవలం ఒక డైవర్షన్ టాక్టిక్స్ లో ఇది ఒక భాగంలా కనపడుతుంది. వాళ్ళకి ఏంటంటే కొంతమంది పేరెంట్స్ కి లేదా స్టూడెంట్స్ కి మీరు ఇందాక అన్నట్టుగా కిడ్స్ చూపించి ఏదో చేసే అట్రాక్ట్ చేసే తప్ప